గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్ కొన్ని క్యారెక్టర్స్ అన్నవి మనల్ని ఎంటర్టైన్ చేయాలన్నమాట. కొన్ని యానిమే క్యారెక్టర్స్ అన్నవి మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. ఓకే, అట్లాంటి ఒక క్యారెక్టర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. లిటరలీ ఐ అడ్మైర్ దట్ క్యారెక్టర్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? చాలా మంది గెస్ట్ చేస్తుంటారు. ద ఫ్లేమ్ హాషిరా రెంగోకు క్యోజిరో. నాకెందుకు ఆ క్యారెక్టర్ ఇష్టం అంటే బికాస్ హీస్ డిసిప్లైన్, హీస్ బ్రేవ్ అండ్ హీస్ కామ్ అండర్ ప్రెషర్ పర్సన్. తనకన్నా ఎదుటి వాళ్ళ గురించి ముందు ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద థింగ్ ఐ లైక్ హిమ్. సో చాలా మంది తనలాగా అవ్వాలనుకుంటారు, ఓకే, కానీ ఏం చేయాలో అర్థం కాదనమాట. సో ఈ రోజు వీడియోలో నేను మీకు కరెక్ట్గా 6 స్టెప్స్ టు బికమ్ లైక్ రెంగోకు క్యోజిరో చెప్పబోతున్నాను అనమాట. ఈ 6 స్టెప్స్ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతే డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు గైస్. లిటరలీ ఇది ఫేక్ హైప్ కాదు, మోటివేషన్ కాదు, జస్ట్ ప్రాక్టికల్ స్టెప్స్. మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, విల్ సీ ద రిజల్ట్స్. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ ఇట్. ముందు మన ఇంట్రో ప్లే చేసేద్దాం. సో గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి బిల్డ్ అన్షేకబుల్ ప్యాషన్. సో గైస్ చాలా మంది రెంగోకు చాలా ఇంటెన్సిటీగా ఉంటాడు అనమాట. సో తను తింటున్నప్పుడు కానీ, లేకపోతే ఫైట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరినైనా ఎంకరేజ్ చేయడం కూడా హీ గివ్స్ హిస్ ఫుల్ ఎనర్జీ, మొత్తం 100% ఎనర్జీ పెట్టేస్తాడు అనమాట. సో మీరు కూడా అట్లా ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే ప్యాషన్ అనేది మనం దానికోసం వెయిట్ చేయకూడదు, మనం దాన్ని బిల్డ్ చేసుకోవాలి. ప్యాషన్ అంటే ఇట్స్ నథింగ్ అబౌట్ యువర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, సో చాలా మందికి ఈ వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ చాలా మందికి ఇష్టం. సో మేక్ ఇట్ యాస్ ప్యాషన్. ఓకే, సో నేను ప్రతిరోజు ఇట్లా ఒక ప్యాషన్ని ఫాలో అవ్వాలని మైండ్లో పెట్టేసుకోండి. డెఫినెట్లీ మెల్లిమెల్లిగా చేయండి. ఓకే, ఎందుకంటే గ్రోత్ అన్నది స్లోలీ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు చేయండి. సో చెప్తున్న ఈ సబ్జెక్ట్స్ అన్నవి ఓన్లీ ఎగ్జామ్స్కే పనికి వస్తాయి, బట్ ప్యాషన్ అన్నది మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ప్యాషన్ని ఇవ్వగలరు. సో డెఫినెట్లీ ఒక ప్యాషన్ని బిల్డ్ చేసుకోండి, ఏదో ఒక ప్యాషన్. సో గైస్ సెకండ్ వన్ వచ్చేసి మాస్టర్ డిసిప్లిన్ లైక్ ఎ వారియర్. సో గైస్ రెంగోకు క్యోజిరో అంటే నాకు ఇక్కడ ఇష్టం అనమాట, బికాస్ ఈస్ వెరీ డిసిప్లైన్ పర్సన్. ఓకే, మనందరికీ తన బ్యాక్ స్టోరీ తెలుసు. తనని తానే ట్రైన్ చేసుకున్నట్టు బికమ్ ఏ డీమన్ స్లేయర్. సో మెల్లిగా ట్రైన్ చేసుకుంటూ హీ బికేమ్ హాషిరా ఆల్సో. ఓకే, సో తను ఎప్పుడు మోటివేషన్ కోసం వెయిట్ చేయలేదు. సో మనం చాలా మంది పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం, బట్ ఐ సే దట్ ఆ పర్ఫెక్ట్ మూమెంట్ ఎప్పుడు కూడా రాదు గైస్, 100% నేను చెప్తున్నాను. సో బీ డిసిప్లైన్ ఉంటే మీకు అది చేయాలనిపించకపోయినా చేస్తారు, ఈవెన్ ఆన్ లో డేస్. ఇప్పుడు చాలా మంది అడగచ్చు అనమాట, బ్రో అసలు వారియర్ మెంటాలిటీ ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటే ప్రతిరోజు 6 o'clock లేకండి, మూవ్ యువర్ బాడీ, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఏదో ఒకటి మీ బాడీని మూవ్ చేయండి. అండ్ ఏదైతే టాస్క్ని స్టార్ట్ చేశారో దాన్ని ఫినిష్ చేసేయండి. అదే చెప్తానమాట. లిటరల్లీ మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి మనం ప్రామిస్ ఇచ్చుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తేనే మనకి కాన్ఫిడెన్స్ అనేది గ్రో అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ అండ్ వాల్యూ అదర్స్. సో గైస్ రెంగోకు తనకన్నా ముందు జనాల గురించి ఆలోచిస్తాడు అనమాట. జనాల్ని ప్రొటెక్ట్ చేయాలి, జనాలకి వాల్యూ ఇస్తాడు అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ థింగ్ దట్ పీపుల్ లైక్ ఇన్ హిమ్. సో రియల్ లైఫ్లో మీరు ఏం చేయాలంటే మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవుతుంటే హెల్ప్ చేయండి, స్ట్రేంజర్స్తో కైండ్గా ఉండండి. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నది ఉంటే సరిపోదు గైస్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆల్సో మ్యాటర్స్. జనాలు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అవుతాయి, మీకు నేచురల్ రెస్పెక్ట్ అండ్ లీడర్షిప్ అనేది వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్ ఫియర్లెస్ కరేజ్. సో గైస్ రెంగోకు ప్రతి ఒక్క డేంజర్ని స్మైల్తో ఫేస్ చేస్తాడు. ఏదో తనకి భయం లేదని కాదు, హీ చూస్ కరేజ్ ఓవర్ ఫియర్. సో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ హ్యాండ్ షేక్ అవుతుంటే ట్రై చేయండి, పర్వాలేదు.
కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బట్ మీరు ఫెయిల్ అవుతున్నారు, పర్వాలేదు, చేయండి. ఛాలెంజెస్ని ఫేస్ చేయండి, దాన్ని అవాయిడ్ చేసేవద్దు. ఓకే, సో బికమ్ లైక్ Rengoku Kyojuro. Fearless courage you should have, guys. Fifth one, stay positive in hard times. So guys, Rengoku Kyojuro ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా తను చాలా పాజిటివ్గా ఉంటాడు. ఓకే, సో అంత పెయిన్లో ఉన్నా కూడా హీఈస్ నాట్ గివింగ్ అప్. ఓకే, ఐల్ నెవర్ గివ్ అప్ అని ఒక యాటిట్యూడ్ పెట్టేసుకుంటాడు అనమాట. సో రియల్ లైఫ్లో కూడా మనకి చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి, రిజెక్షన్స్, ఫెయిలియర్స్, యాక్సెప్ట్ దెమ్. ఓకే, సో మనం చాలా మంది అసలు నాకెందుకు ఇట్లా అవుతుంది అని అనుకుంటాం, కానీ దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని అనుకో. ఓకే, సో అట్లాంటి ఒక మైండ్ సెట్ పెట్టేసుకోండి. సో మీరు ఏం ఆలోచిస్తారో మీ లైఫ్ డైరెక్షన్ అట్లానే ఉంటుంది అనమాట. సో నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది మొత్తం. సో బీ పాజిటివ్ ఇన్ హార్డ్ సిచ్యువేషన్స్ ఆల్సో. సో స్ట్రాంగ్ పీపుల్ అన్న వాళ్ళేమి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపివని కాదు, దే ఆర్ నాట్ బ్లైండ్, బట్ వాళ్ళు సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తారు, అందుకే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో బికమ్ లైక్ Rengoku Kyojuro, బీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సిక్స్త్ వన్ వచ్చేసి లివ్ విత్ పర్పస్ అంటిల్ ద ఎండ్. సో గైస్, Rengoku తన డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తాడనమాట, నో మ్యాటర్ ద అవుట్కమ్. సో మీరు రియల్ లైఫ్లో మీ కెరియర్లో సక్సెస్ఫుల్ అయ్యి మీ పేరెంట్స్కి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే మీ కెరియర్లో ఎక్సలెన్స్ చూపించవచ్చు, లేకపోతే మీ స్టోరీ షేర్ చేసి పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు అనమాట. సో మీరు పర్పస్తో బతికేటప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేది తగ్గుతాయి, ఎక్స్క్యూజెస్ అనేది డిసప్పేర్ అవుతుంది, లేజినెస్ అనేది పోతుంది. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, ఈరోజు నా పర్పస్కి నేను కొంచెం దగ్గర ఉన్నానా, వెళ్ళానా అని. ఇఫ్ యస్, యూఆర్ ఆల్రెడీ విన్నింగ్. సో గైస్, ఇక్కడ ఏంటంటే మనం Rengoku Kyojuro లాగా పర్ఫెక్ట్గా అయిపోవాలని కాదు, బట్ తన లాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడానికి ఈ వీడియో వచ్చేసాను అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఓకే, సో డెఫినెట్లీ నిన్నటికన్నా ఈరోజే బెటర్ అవ్వాలి. యూ షుడ్ హ్యావ్ కరేజ్, డిసిప్లిన్ అండ్ హార్ట్ ఆల్సో. సో ఇవన్నీ స్టెప్స్ రేపు కాదు, నెక్స్ట్ వీక్ కాదు, ఈ రోజే చేయండి. అండ్ కింద కమెంట్ చేయండి మీరు ఏ స్టెప్ కన్సిస్టెంట్గా ఫాలో అవుతారని. ఐ డెఫినెట్లీ రీడ్ అవుట్ యువర్ కమెంట్స్. సో డెఫినెట్గా కమెంట్ చేయండి, చూద్దాం. ఓకే, సో గైస్, ఈ వీడియో మీకు రియల్లీ హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ గైస్, ఈరోజు అవుట్ఫిట్ లింక్స్ అన్న డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నా పర్సనల్ పోస్ట్ కానీ, రీల్స్ కానీ, నా స్టోరీస్ కానీ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. సో డెఫినెట్లీ అక్కడ వచ్చి ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ గైస్, ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లైఫ్ స్టైల్ వీడియోస్, ఇట్లాంటి మైండ్ సెట్ డెవలప్ వీడియోస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో ఇంకా తెస్తూనే ఉంటాను. ఓకే, అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో పెట్టేటప్పుడు మీరు మిస్ అవ్వరు. డెఫినెట్లీ యూ కెన్ సీ మై వీడియోస్ డైరెక్ట్లీ. అండ్ టిల్ దెన్, స్టే స్ట్రాంగ్, స్టే passionate and set your heart ablaze, and I'll see you guys in the next one.